చిత్రకూట అడవుల్లో శ్రీరాముడు సీతామాత ఒక చెట్టు కింద సేద తీరుతున్నారు. ప్రశాంతమైన అడవిలో పక్షులు కిలకిలలాడుతున్నాయి. చల్లటి గాలి వీస్తుండగా శ్రీరాముడు సీతమ్మ తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతున్నాడు. అంతలో కాకాసురుడు అనే కాకి ఒకటి కొమ్మపై నుండి చూస్తూ హఠాత్తుగా క్రిందికి దూకి తన పదునైన ముక్కుతో సీతామాత చేతిని పొడిచింది. కాకి పొడిచిన దెబ్బకు సీతామాత ఉలిక్కిపడింది. రక్తం కారుతున్నా శ్రీరాముడికి భంగం కలగకూడదని నవ్వి మౌనంగా ఉంది. శ్రీరాముడు నిద్రనుండి లేచి చూడగా సీతామాత చేయి రక్తసిక్తమై ఉంది. సీతా, ఇది ఏమిటి అని ఆందోళనగా ప్రశ్నించాడు. సీతామాత చిరునవ్వుతో, నాథా, ఒక కాకి కొంచెం ఇబ్బంది పెట్టింది అంతే అని సమాధానమిచ్చింది. అప్పుడు శ్రీరాముడు ఆమె కళ్లలోకి చూసి మౌనంగా ఉన్నాడు. కాని కాకాసురుడు ఊరుకోలేదు. మళ్లీ వచ్చి సీతామాతను మరింత గట్టిగా గాయపరిచాడు. ఈసారి శ్రీరాముడు అంతా చూశాడు. అతని కళ్ళు కోపంతో నిప్పులు చెరిగినట్లున్నాయి. ప్రశాంతమైన అడవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీరాముడు లేచి కూర్చుని ఒక గడ్డిపరకను తీసుకుని తన దివ్యశక్తితో దానిని ప్రకాశవంతమైన భయంకరమైన బ్రహ్మాస్త్రంగా మార్చాడు. దానితో కాకాసురుడు భయంతో వణికిపోయాడు. అతను తన రెక్కలను విపరీతంగా కొట్టి ప్రాణం కోసం తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతను పర్వతాలు, నదులు దాటి ఆఖరికి స్వర్గానికి కూడా ఎగిరాడు. కాకాసురుడు సహాయం కోసం దేవతలకు మొరపెట్టుకున్నాడు. కాని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతని తండ్రి ఇంద్రుడు కూడా రాముని తీర్పు తప్పదు అని చెప్పి చేతులెత్తేశాడు. కాకాసురుడు ఎక్కడికీ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో వణుకుతూ రాముని కాళ్లమీద పడ్డాడు. నన్ను క్షమించండి రామా, నేను మూర్ఖుడిని అని ఏడ్చాడు. కాకాసురుడితో శ్రీరాముడు ఇలా అన్నాడు. కాకాసురా, సీతను బాధపెట్టే ముందు నన్ను క్షమించమని అడిగి ఉంటే బాగుండేది. కాని ఇప్పుడు సమయం మించిపోయింది. నీవు చేసిన పనికి ఫలితం అనుభవించక తప్పదు. తర్వాత రాముడు కాకాసురుడిని క్షమించాడు. కాని అతని తప్పుకు శిక్ష మాత్రం తప్పలేదు. బ్రహ్మాస్త్రం అతని కంటికి ఒక గుర్తును మిగిల్చింది. కాకాసురుడు అతని శిక్షను అంగీకరించాడు. ఆ రోజు నుండి అతను వినయంగా జీవించాడు. ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. సీతామాత చిరునవ్వుతో, చిన్న తప్పును మళ్లీ మళ్లీ చేస్తే అది పెద్ద కష్టంగా మారుతుంది. మనం చేసే ప్రతిదీ మనకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది, మంచిదైనా చెడ్డదైనా అని చెప్పింది. కాబట్టి కాకాసురుడి కథ మనకు ఏమీ నేర్పుతోంది? మనం చేసే ప్రతి పనికి ముందు ఆలోచించడం ఎంత ముఖ్యమో కదా.